స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? ఈ ప్రక్రియను ఇప్పుడు ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే చెప్పారు. జనరల్గా ఎస్ఐఆర్ అనేది ఫస్ట్ టైం ఏం జరగట్లేదు సార్. ఇది మనకి స్వాతంత్రం అంటే 1950లో ఫుల్ రిపబ్లిక్ ఇండియా అయిన కాడి నుంచి మనకి 10 ఇయర్స్కి 3 టైమ్స్ జరిగింది. తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్కి జరిగింది. ఓకే. సో లాస్ట్గా 2002లో జరిగిన తర్వాత కొన్ని కారణాలు ఏవి చెప్పినా కానీ మనకి ఎస్ఐఆర్ నిర్వహించలేదు. జనరల్ ప్రొసీజర్ ఏంటి? జనగణన చేయటం, ఎస్ఐఆర్ నిర్వహించడం, వీటితో పాటు డీలిమిటేషన్ కూడా జరుగుతుంది. అయితే డీలిమిటేషన్ అనేది జనాభా పెరుగుదలను కంట్రోల్ చేయడానికి అప్పట్లో ఒక నిర్ణయం తీసుకుని 30 సంవత్సరాల పాటు నియోజకవర్గాలను పెంచడానికి వీల్లేదు అని 77లో ఆ టైంలో ఇందిరాగాంధీ గారి హయాంలో కుటుంబ నియంత్రణ చట్టం తెచ్చినప్పుడు దాన్ని హోల్డ్ చేసేసారు, ఫ్రీజ్ చేశారు జియో ద్వారా. సో తర్వాత ఏమైంది? ఈ 2002కు ముందు 2002తో సహా మీరు తీసుకున్నా కూడా ఎప్పుడూ కూడా ఏ ఎస్ఐఆర్లోనూ కూడా అంతకు ముందు జరిగిన ఎస్ఐఆర్ని రిఫరెన్స్ తీసుకోలేదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనం 2002 తీసుకున్నాం కదా. 2002కు ముందు 1993 to 95 జరిగింది. ఓకే. 2002లో 93, 95ని రిఫరెన్స్గా తీసుకొని ఎస్ఐఆర్ నడవల. ఓకే. ఎస్ఐఆర్ ఎప్పుడైనా ఏం జరుగుతుందంటే ఇంటింటికి వెళ్ళటం, వెళ్ళి అక్కడ ఓటర్స్ని ఫిజికల్గా ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ ప్రూఫ్స్ తీసుకొని ఓట్లు రాయటం. ఓకే. ఇది ఎస్ఐఆర్ ప్రొసీజర్. కానీ ఇప్పుడు ఏంటి, ఎన్ఆర్సీని కూడా అంతర్లీనంగా ఈ ఎస్ఐఆర్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే. ఒక కసరత్తు జరుగుతుంది. సో ఎన్ఆర్సీని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. జనరల్గా ఆలోచించండి, ఓటు హక్కు ఎవరికి ఉండాలి? భారత పౌరులకు మాత్రమే ఓటేసే హక్కు ఉండాలి. సో ఆ ఎన్ఆర్సీ అన్నా కూడా అదే కదా. అంటే భారత పౌరసత్వం కలిగిన వాళ్ళకి ఓటు కల్పించే ప్రొసీజరు ఈసారి ఏం చేశారు అంటే, జనరల్గా ఎలా ఉంటుంది, ఈ ఓటు హక్కు పౌరసత్వ ఓటు హక్కు మీద జరిగిన సవరణల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 1986లో వచ్చిన సవరణ ఏంటంటే, 1987 జూలై 1 కంటే ముందు భారతదేశంలో ఉన్నవారు పుట్టినవారు అందరూ కూడా భారతీయులే. ఇంకా వాళ్ళు ఎలాంటి ఎడిషనల్గా ఫర్దర్గా ప్రూఫ్ చూపించుకోవాల్సిన నెసిటీ లేకుండా అప్పుడు వచ్చింది. ఆ తర్వాత రకరకాలుగా అంటే జెండర్ ఈక్వాలిటీ అంటే 1987లో వచ్చిన ఆ సవరణలోనే, అంటే 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళు అందరూ ఒక ప్రూఫ్ ఉంటే చాలు ఇక్కడ భారతీయుల కింద కన్సిడర్ చేస్తారు. అలాగే ఫారినర్స్ విషయంలో ఏం చేశారు అంటే భారత సంతతి అని పిలుచుకుంటాం కదా మనం, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ద ఇండియా. అప్పుడు ఏం చెప్పారు అంటే తండ్రి భారతీయుడై ఉండాలి అన్నారు. ఒక 5-6 ఇయర్స్ తర్వాత మళ్ళీ 92లో జెండర్ ఈక్వాలిటీ తీసుకొచ్చి తండ్రి లేక తల్లి ఎవరో ఒకరు ఇండియన్ అయితే చాలు వాళ్ళ పిల్లలకు కూడా భారత పౌరసత్వం అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ద ఇండియా ఇచ్చేవాళ్ళు. దాన్ని కొంచెం చేంజ్ చేసి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని ఆ రెండింటిని మెర్జ్ చేసి అన్ని జరిగినాయి. ఎప్పుడైతే అస్సాం మేజర్ ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే, ఈ బంగ్లాదేశ్ యుద్ధం ప్రారంభమైనప్పుడు మనకి అస్సాం ఒప్పందం బిట్వీన్ నేషనల్ గవర్నమెంట్ అండ్ అక్కడ అస్సాం స్టూడెంట్ ఫెడరేషన్స్ వాళ్ళతో ఒక ఒప్పందాలు జరిగినాయి. అంటే ఆ బంగ్లాదేశ్ యుద్ధం ప్రారంభానికంటే ముందు వచ్చిన వలసలందరూ కూడా భారతీయులుగా కౌంట్ చేసేలాగా, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి కౌంట్ చేయనీయకుండా ఇలాంటి కొన్ని జరిగినాయి. అయితే కాలక్రమేణా ఏమవుతుంది, కొన్ని దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మన దేశంలో ఒకళ్ళని పెళ్లి చేసుకోవటం వల్ల వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇండియన్ పౌరసత్వం వస్తుంది. సో ఈ అస్సాం ఒప్పందము, ఈ అస్సాం వలసల రీత్యా 2003లో మళ్ళీ ఒక సవరణ చేశారు. 2004 తర్వాత పుట్టిన వాళ్ళు తల్లి తండ్రి ఇద్దరూ కూడా భారతీయులైతేనే వారికి ఓటు హక్కు భారత పౌరసత్వం వస్తుంది. అవును. సో ఇక్కడ మేజర్గా ఏంటి అబ్జర్వ్ చేయాల్సింది, 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఒక ప్రూఫ్ ఉంటే వాళ్ళు భారత పౌరులు. 1987 నుంచి 2004 మధ్య పుట్టిన వాళ్ళు వారి అంటే ఆ సదరు ఓటర్ ప్రూఫ్తో పాటు వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ భారతీయులై ఉండాలి. 2004 తర్వాత పుట్టిన వాళ్ళు సదరు ఓటర్తో పాటు తల్లి మరియు తండ్రి ఇద్దరూ కూడా భారతీయులై ఉండాలి. సేమ్ ఎస్ఐఆర్లో ఈ 3 కండిషన్లే పెట్టారు. 1987, 87 to 2004, 2004 to అబోవ్. 2002 ప్రామాణికం తీసుకొని దాన్ని బేస్ చేసుకుని ఇదే కారణం. ఎలా 2002లో ఎస్ఐఆర్ నడిచింది కదా. 2002లో 18 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు అంటే వాళ్ళు 1984లోనే పుట్టినట్టు. అంటే 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళంతా భారతీయులైనప్పుడు 2002 ఎస్ఐఆర్లో పేరు ఉన్న ప్రతి ఒక్కళ్ళు భారతీయులే కదా. వీళ్ళేం ఆలోచించారు ఎలక్షన్ కమిషను, 2002 ఎస్ఐఆర్ని ప్రామాణికంగా తీసుకుంటే మ్యాపింగ్ చేయగలిగినంత ఈజీ అయిపోతుంది. సో పని తగ్గిద్ది, ఇది సౌలభ్యంగా తీసుకున్నారు.
కానీ ఇక్కడే వచ్చింది చిక్కు, మేజర్ ఇష్యూ ఇక్కడే వచ్చింది. కన్ఫ్యూజను, ప్రజలకు అర్థం కాకపోవటము, 2002లో ఎక్కడో ఉండటము, ఇప్పుడు వేరే ప్రాంతాల్లో నివాసం ఉండటము, ఆ మ్యాపింగ్ను చేసుకోలేకపోవటము, మ్యాపింగ్ జరగకపోతే ఏమైపోయిద్దో అనే అపోహలు, ఒకవేళ ఇప్పుడు ఓటు హక్కు కోల్పోతే పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయా అనే భయాలు. ఇవన్నీ భయాలు అపోహలేనా, వాస్తవాలు కావా? అంటే కోల్పోతే ఆ పరిస్థితి కూడా ఉంది ఉంది, నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే సార్ ఇప్పుడు జరుగుతున్న ప్రొసీజర్ ఎలా ఉంది? ఆల్రెడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముందుగానే 65% ఆఫ్ ద ఓటర్స్ మ్యాపింగ్ కంప్లీట్ అయింది అని చెప్పారు. ఓకే, అంటే ఏంటి? మ్యాపింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు కేవలం ఫోటో అంటించి సైన్ పెడితే చాలు అని చెబుతున్నారు. ఎందుకంటే ప్రీ ప్రింటెడ్ దాంట్లో వాళ్ళకి ఆల్రెడీ మ్యాపింగ్ దొరికింది కాబట్టి 2002లో ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్లో ఏ సీరియల్ నెంబర్లో వాళ్ళు ఉండారు అనేది రాస్తారట. ఇక్కడ ఒకవేళ లేకపోతే ఏంటి, మ్యాపింగ్ చేసుకోలేకపోతే ఏంటి అనేది మేజర్ ఇష్యూ. అలా చేసుకోలేకపోయినా ఓటు పోదు సార్. కాకపోతే ఏమైందంటే నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ వచ్చినప్పుడు మనం ఇందాక 3 కేటగిరీస్ చెప్పుకున్నాం. 1987 కంటే ముందు పుట్టారా, 1987 నుంచి 2004 మధ్య పుట్టారా, 2004 తర్వాత పుట్టారా, ఈ 3 కేటగిరీస్ వైజ్ మీకు నోటీస్ వచ్చినప్పుడు సదరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకుంటే మీ ఓటు కాపాడుకోగలరు. ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇంటింటికి వచ్చి బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాలి. రాకపోతే ఏంటి అనేది మళ్ళీ చెప్తా. బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాలి. మీకు 2002లో మ్యాపింగ్ దొరికినా దొరకకపోయినా ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి వెనక్కిస్తే డ్రాఫ్ట్ లిస్ట్లో మీ ఓటు వస్తుంది. కానీ డ్రాఫ్ట్ లిస్ట్లో ఓటు వచ్చినా 2002లో మ్యాపింగ్ చేసుకోలేకపోయిన వాళ్ళందరికీ నోటీసులు వస్తాయి. ఓకే, ఈ నోటీస్ లో ఉన్నా సరే నోటీస్ వస్తుంది. 2002తో మ్యాపింగ్ చేసుకోకపోతే రైట్. ఎన్యూమరేషన్ ఫామ్ మీ దగ్గరకు వస్తే ఎన్యూమరేషన్ ఫామ్ లో 2002తో మ్యాప్ చేసుకోగలిగితే నోటీస్ రాదు. రైట్. ఒకవేళ మ్యాప్ చేసుకోలేకపోయినా దాన్ని నింపి మీరు వెనక్కి సబ్మిట్ చేస్తే ఫస్ట్ డ్రాఫ్ట్ లో మీ పేరు వస్తుంది, కానీ నోటీస్ వస్తుంది. దాంతో పాటు నోటీస్ వస్తుంది. ఆ నోటీస్కి మీరు ఏం చేయాలి? ఈ 87కు ముందు పుట్టి ఉంటే సదరు ఓటర్ యొక్క ఈ 12 డాక్యుమెంట్స్ పెట్టారు ఎస్ఐఆర్ లో, ఈ ఏదో ఒక డాక్యుమెంట్ ని ప్రొడ్యూస్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం. 87 నుంచి 2004 మధ్య పుట్టారు. సదరు ఓటర్ యొక్క ఈ 12 డాక్యుమెంట్స్ ఏదో ఒకదానితో పాటు తల్లి లేక తండ్రితో ఒక ప్రూఫ్ సబ్మిట్ చేయగలగాలి. 2004 తర్వాత పుడితే 3 డాక్యుమెంట్స్, తల్లి ప్లస్ తండ్రి. సో ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వటం ప్రధానం ఫస్ట్.